కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్పై కలెక్టర్ డీకే బాలాజీ సమావేశం నిర్వహించారు. రేపు జరగనున్న పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 77 పోలింగ్ కేంద్రాలలో 42 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని అన్నారు. ప్రత్యేక సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మళ్ళీ ఎవరైనా ఎంప్లాయీస్ ఓటర్గా నమోదైన ఎంప్లాయీస్కి అయితే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడానికి ఉత్తర్వులు జారీ చేశారు. సో స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తున్నాము. పోలింగ్ స్టేషన్ చుట్టూరా మనకు 100 మీటర్స్ దీంట్లో పరిధిలో మనము 144 సెక్షన్ కూడా ఆల్రెడీ అమలు చేశాము. అన్ని పోలింగ్ స్టేషన్స్ వద్ద మెడికల్ క్యాంప్స్, వీల్ చైర్స్ అండ్ అదర్ ఏర్పాట్లు ఆల్రెడీ చేస్తున్నాము యాక్చువల్లీ. సో ఇదేమంటే ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కనుక ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, సో మీరు ప్రిఫరెన్స్ బట్టి ఓటింగ్ వేయాలి. అంటే 1, 2, 3 ఇలా సూచించి ప్రతి క్యాండిడేట్కి కూడా మీకు ఓటు వేయాలి అని కోరుకుంటున్నాము. సో పోలింగ్ కేంద్రం లోపు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరములు, సెల్ ఫోన్లు, పెన్నులు, వీడియో కెమెరాలు, ఇంక్, సిరా ఇతర సామాగ్రి అనుమతించబడదు. ఇంకా ఓటింగ్ చేసేదానికి వచ్చేవాళ్ళు గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు ఉండాలి. ఓటర్ కార్డు లేనప్పుడు మనకు 10 ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, దెన్ పాన్ కార్డు, పాస్పోర్టు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే గవర్నమెంట్ ఆ ఎంప్లాయర్ నుంచి వచ్చిన ఐడి కార్డు, ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్కి అయితే వాళ్ళకి అఫీషియల్ ఐడి కార్డు.